ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18-19 వచనాలు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండా ఉండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చూడండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా నీ ప్రియబిడ్డను నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నారు ప్రభువా. మీరు త్యాగము అయ్యా దేవుని కొరకు త్యాగము కనపడతా ఉన్నది ప్రభువా. ఆ రోజు అబ్రహాము బలిచ్చే ముందు త్యాగము అక్కడ కనపరచబడి ఉన్నది. అబ్రహాము రాజసంతానమైన నీ ప్రియబిడ్డలు కూడా ప్రభువా దేవుని కొరకే ప్రథమ స్థానం ఇవ్వాలని, దేవునికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని అయ్యా మరి ఆ త్యాగము ఆ సమర్పణ మేము చూస్తా ఉన్నాము ప్రభువా. అయ్యా ప్రకృతి అనుకూలముగా లేనప్పటికీ కూడా నా దేవునితో నేను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్ళాలని, నా దేవుణ్ణి మహిమపరచడానికి నేను వెళ్ళాలని ఈ ప్రియబిడ్డలు ఇక్కడకు వచ్చి ఉండగా ప్రభువా దీనికి ప్రతిఫలము ఈ ప్రియబిడ్డలు పొందుకుందురుగాక. నిజముగా నాయన త్యాగముతో కూడిన ఆరాధన, సమర్పణతో కూడిన జీవితము ఇష్టపడే దేవుడవు ప్రభువా. నిజముగా ఆ రెండు అవసరమై ఉన్నవి. ఒక క్రైస్తవుడికి ఆ రెండు అవసరమై ఉన్నాయి ప్రభువా. ఈ కృపని ప్రియబిడ్డలైన మా అందరికి ఇవ్వమని, మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. వ్యాధిగ్రస్తులైన బిడ్డలని అయ్యా ఇప్పుడే దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. ఆత్మీయ వాతావరణం మీరు కలగజేయండి. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. మీ కృప సమృద్ధిగా ఇక్కడ ఉండను గాక. సహాయమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. Praise the Lord. Hallelujah. మరి ఇక్కడ మనం చూస్తున్నాం లవోదికయ సంఘకాలం. లవోదికయ సంఘకాలం గురించి మనం చూస్తా ఉన్నాం. పోయిన వారం 81వ పేర చదువుకున్నాం. 81వ పేర పోయిన వారం చూసుకున్నాము. ఈ వారము 82వ పేర నుండి చూద్దాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.
అయితే చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఏమని సంఘం చెప్పుకుంటుందయ్యా అంటే లవోదికయ కాలము, లోకము, బయట సంఘ శాఖలు ఇలాగా ఉన్నాయి. పైకి భక్తి అయితే ఉన్నది కానీ దేవుని శక్తి దాని దగ్గర లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటయ్యా అంటే నుడివెచ్చని స్థితిలో ఉన్నది. నామకార్థపు స్థితిలో సంఘము ఉన్నది. చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నుడివెచ్చగా ఉన్నావు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండగా నుడివెచ్చగా ఉన్నావు గనుక నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని సంఘముతో మాట్లాడుతా ఉన్నాడు. ఆత్మ మాట్లాడుతా ఉన్నది. అది 2వది. 3వది కనుక మనం చూసినట్లయితే నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటుంది. దాని యొక్క ధనం ఏంటి అనేది కనుక మనం ఆలోచించినట్లయితే దాని ధనము ఈ లోక సంబంధమైన ధనం. సంఘం దగ్గర ఎక్కువగా పెద్ద పెద్ద మినిస్ట్రీల దగ్గర కానీ అంత ఎక్కువగా డబ్బు ఉండిపోయింది. నూనె బాగులను పొందటం, ఆ యొక్క వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, ఇలాగా సంఘము జోక్యం చేసుకొని అలాగా పైనున్న వాటితో సంఘం చేస్తా ఉన్నది. లోకస్తులతో ఆ యొక్క వ్యాపార వాటిల్లో పాల్గొంటా ఉన్నది. నేను ధనవృద్ధి చూసుకున్నాను, నాకేమి కొదువలేదని సంఘం చెప్పుకుంటా ఉన్నది. ఇలాంటి సమయంలో దేవుడు అది కాదు బంగారము, అది కాదు మరి బంగారము, నీకు బంగారం కావాలంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారము, అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీకు కావాలని దేవుడు ఈ లవోదికయ సంఘకాలముతో మాట్లాడుతా ఉన్నాడు. అసలైన బంగారం నీ దగ్గర ఉన్నది అసలైన బంగారం కాదని, అది నకిలీది అని చెప్తా ఉన్నాను. ఆ యొక్క బోధ కూడా నకిలీ బోధే. సంఘశాఖ యొక్క బోధ ఒరిజినల్ నకిలీ బోధే. అర్థమవుతుందా సంగమా? వాళ్ళ బోధ నకిలీయే, వాళ్ళ ఆరాధన నకిలీయే. ఆ యొక్క వాళ్ళ యొక్క టార్గెట్ దృష్టి విధానము కూడా ఎలా ఉందంటే వాక్యానికి వంకరగానే ఉన్నది. డబ్బు సంపాదన మీద వాళ్ళు కాల్సారు ప్రజల. అదే వాళ్ళు ఈ లోక సంబంధమైన ధనమే. అది ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకుంటా ఉన్నది. అయితే 82వ పేరా దగ్గరికి మనం వస్తున్నాం. 82వ పేరా మీరు కనుక చూసినట్లయితే హల్లెలూయా. కానీ దేవుని యొక్క బంగారం ఉన్నది. దేవుని యొక్క బంగారం అనేది ఉన్నది. ఈ దేవుని యొక్క బంగారము ఈ ఉదయకాల సమయంలో ఎంతమందికి కావాలని ఇష్టపడుతున్నారు? నిజంగా మీకు దేవుని బంగారం కావాలా? దేవుని బంగారం అంటే భూమిలో దొరికే బంగారం అని కాదు, బిస్కెట్ బంగారం అని కాదు. అర్థమవుతుందా? దేవుని బంగారం ఏదో కాదు, ఆయన వాక్యమే. సంఘ శాఖ దగ్గర ఉన్న బంగారం ఏమో ఆయన వాక్యం కాదని, అది డినామినేషన్, నకిలీ బంగారం అది, డినామినేషన్ బోధ. ప్రజల ఇక్కడ మనం చూస్తున్నాము. కానీ దేవుని యొక్క బంగారం ఉన్నది. దాని గురించి ప్రవక్త ఈ 82వ పేరాలో మాట్లాడుతూ ఉన్నాడు. 1వ పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు
కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని యొక్క బంగారం అనేది ఉన్నది. అది ఏదో కాదు. మనం దాని గురించి తెలుసుకోవాలంటే 1 పేతురు 1:7 చదవమన్నాడు. 1 పేతురు 1:7 చదవమన్నాడు. ఇక్కడ ఏమనుంది 1:7లో? నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. అలాగా నశించిపోయే సువర్ణం అనేది, సువర్ణం అంటే బంగారం, అది అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది. అలాగే మనము కూడా అగ్ని పరీక్ష ద్వారాగా శుద్ధపరచబడాలి. దాని గురించి మొదటి సంఘ కాలము, మొదటి రాకడలో వచ్చిన ప్రవక్త ఏమన్నాడంటే, హల్లెలూయా, మొదటి రాకడకు ముందు వచ్చిన ప్రవక్త ఇలా అంటున్నాడు, నేను మీకు నీళ్ళల్లో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిజం ఇచ్చును. ఏం బాప్తిజం అది? అగ్నికి బాప్తిజం. అగ్ని బాప్తిజం ఎవరికి? మీకు, ఇక్కడున్న మనకి, సంఘానికి. మొదటి రాకడలో అగ్ని బాప్తిజం ఉన్నది. బాప్తిజం ఇచ్చి యోహాను దాన్ని పరిచయం చేశాడు. రెండో రాకడ కూడా అగ్ని బాప్తిజం. అగ్ని బాప్తిజం పొందని వారు రాకడలో వెళ్ళలేరు. అగ్ని పరీక్ష దేనికయ్యా అంటే శుద్ధి కాబడటానికి. బంగారం శుద్ధి కాబడటానికి, నశిస్తున్న బంగారమే శుద్ధి కాబడటానికి అగ్ని పరీక్షకు లోనైతే మరి మనము ఎంత నిశ్చయముగా అగ్ని పరీక్షకు లోను కావలసిన వారమై ఉన్నాం. ఆ అగ్ని బాప్తిజం మన మీదకి వచ్చినప్పుడు, మనం అగ్ని బాప్తిజం పొందుకున్నప్పుడు మనలో ఉన్న లోకం వేరవుతుంది. హల్లెలూయా. అగ్ని పరీక్షకి భూమిలో నుండి తీసిన బంగారం అగ్ని పరీక్షకి గురి చేసినప్పుడు దానికి అనేక రకాలైన మెటల్స్ అన్ని వెళ్ళిపోతాయి, వేరవుతాయి. శుద్ధ సువర్ణమే ఉంటది. అలాగే ఈ రోజు మనకు కూడా అగ్ని బాప్తిజం ఇవ్వబడినప్పుడు లోకం వేరవుతుంది, అవిశ్వాసం వేరవుతుంది, పాపం వేరవుతుంది, వాక్యానికి వ్యతిరేకమైన అన్ని వేరయ్యి వాక్యం మాత్రమే మిగులుతుంది. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఒక శిల్పకారుడు ఉన్నాడు. మీకు తెలుసా శిల్పకారుడు ఎవరు? మనకి శిల్పకారుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రాళ్ళు మనమే అయి ఉన్నాం. మనల్ని ఆయన శిల్పముగా చెక్కుతూ ఉన్నాడు. శిల్పకారుడు శిల్పముగా చెక్కేటప్పుడు, హల్లెలూయా, శిల్పకారుడు ఎప్పుడైతే శిల్పాన్ని చెక్కుతున్నాడో, ఆ శిల్పాన్ని, ఆ రాయిని చెక్కుతూ ఉన్నప్పుడు ఆ రాయిలో వేస్ట్ అయిన రాయి ఉంటది. ఒక అందమైన రూపము రావాలంటే దాన్ని చెక్కాలి, దానిలో కొంత తీసేస్తా ఉండాలి. అదే విధముగా క్రీస్తు యొక్క స్వరూపం మనకు రావడానికి మనము కూడా చెక్కబడాలి, మనము కూడా అగ్ని పరీక్షకు లోనవ్వాలి. లేకపోతే మన క్రీస్తు స్వరూపం రాదు, రాయిగానే ఉంటుంది. అయితే ఆ రాయి ఆ శిల్ప చేతిలోకి వెళ్ళటమే ప్రాముఖ్యం. మనము యేసుక్రీస్తు చేతిలోకి వెళ్ళటమే ముఖ్యం. అదే ప్రాముఖ్యమైన విషయం. అయ్యా, నీ దృష్టిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నవి రాయిని. హల్లెలూయా. అదే కృప ఉన్నదయ్యా. నేను చెక్కబడతాన్ని కోరుకుంటున్నాను. నాలో చాలా వ్యతిరేకమైనవి ఉన్నాయి, వాక్యానికి విరుద్ధమైనవి ఉన్నాయి. దానన్నిటిని చెక్కివేయి ప్రభువా, తీసివేయి ప్రభువా.
అగ్ని పరీక్షకి లోనైనప్పుడు ఏ విధముగా ఆ దానిలో ఉన్న భూమిలో చాలా రకాల మెటల్స్ ఉంటాయి. హల్లెలూయా. శుద్ధ సువర్ణమే వచ్చి మిగతా అన్ని వెళ్ళిపోతా ఉంటాయి. హల్లెలూయా. ఆ బాగా ఒక కంసాలంట ఆ బంగారాన్ని తీసుకొని బాగా హీట్ చేస్తాడు. బాగా హీట్ చేసి సుత్తి తీసుకొని దాన్ని కొడతా ఉంటాడు. దాన్ని కొడతా ఉన్నప్పుడు ఎందుకు అలా కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు అంటే ఆ ఒరిజినల్ రావటానికి, ప్యూర్ రావటానికి. హల్లెలూయా. ప్యూర్ రావటానికి కొడుతున్నాడు. ఇక్కడ కూడా వాక్యం అనే దెబ్బలు కొట్టబడతా ఉన్నాయి. మనల్ని కూడా దేవుడు కొడతా ఉన్నాడు. మనల్ని కూడా అగ్ని పరీక్ష గురి చేస్తా ఉన్నాడు. దేనికై అంటే వాక్యపు రూపం రావటానికి. బైబిల్లో ఇలా చెప్తుంది, మీ పిల్లలని బండకేసి కొట్టువాడు, మీ పిల్లలని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ధన్యుడు. ఏంటి పాస్టర్ గారు, బండకేసి కొట్టాలా? బండకేసి కొట్టాలా? నా బిడ్డని ఎంతో గారాభంగా పెంచుకుంటున్న నా బిడ్డని బండకేసి కొట్టాలా? ఏ వాక్యమయ్యా ఇది? హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అర్థం కాదు, అదే ఆత్మ సంబంధమైన వ్యక్తి. బండ ఎవరో కాదు, క్రీస్తు అని. ఆ క్రీస్తుకి వేసి మనం కొట్టబడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని వేసి మనం కొట్టబడుతున్నప్పుడు మనలో లోకం వెళ్ళిపోయి, మనలో పాపం వెళ్ళిపోయి, మనలో మురికి వెళ్ళిపోయి మనము తెల్లగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. ఒక బట్టని ఏ విధముగా బండకేసి బాదుతుందో ఆ ఇంటిలో ఉన్న ఇల్లాలు, ఆ స్త్రీ బండకేసి బాదినప్పుడు మురికంతా ఆ బట్టని వదిలి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అలాగే ఒక వ్యక్తిని బండకేసి కొట్టబడాలి, వాక్యానికి కొట్టబడాలి. కొట్టబడుతున్నప్పుడు అతనిలో ఉన్న లోకం అన్న మురికి, పాపం అన్న మురికి వెళ్ళిపోతుంది. అందుకే నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వల్ల శుద్ధి కాబడుతుంది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దానికంటే ఆ బంగారం కంటే ఈ బంగారం విలువైనది. అమూల్యమైన వాళ్ళు మీరు అమూల్యమైన వాళ్ళేనా? హల్లెలూయా. అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత, అశ్రమలు, ఆ శోధనలు చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? శోధనల్లో కూడా నువ్వు పరీక్షకి నిలబడ్డావు, శ్రమల్లో కూడా నువ్వు నిలబడ్డావు, ఒత్తిడిలో వచ్చినా నిలబడ్డావు, వాక్య పక్షాన నిలబడ్డావు. హల్లెలూయా. ప్రపంచ సంఘముల సమైక్య నుండి నీ మీదకు ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వచ్చినా కానీ నువ్వు ఆ శోధనలో కూడా నిలబడ్డావు. నువ్వు నిలబడ్డావు. నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతున్నాడో మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతుందయ్యా అంటే నీకు ఘనతను తీసుకొని రావటానికి, నీకు మెప్పును తీసుకొని రావటానికి, నీకు మహిమను తీసుకొని రావటానికి. ఇక దుఃఖం లేకుండా, ఇక కన్నీరే లేకుండా, ఇక ఏడ్పే లేకుండా, ఇక వేదనే లేకుండా బాష్ప బిందు తుడిచేసి మహిమకరముగా ఉంచే స్థలములో నిన్ను నిలబెడటానికి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు దానికి? హల్లెలూయా. నువ్వు దేవుని బంగారం పొందుకుంటేనే వెళ్ళేది. హల్లెలూయా. దేవుని బంగారం ఏదో కదా, ఆయన వర్తమానమే, ఆయన వాక్యమే. దేవుని బంగారం, దేవుడు అంటే వాక్యం, బంగారం అంటే దైవత్వం. ఇక్కడ ఉన్నారా? కొంచెం చదువు.
ఈ దేవుని యొక్క బంగారం ఇక నువ్వు ఎలా ఉంటావయ్యా అంటే ఆయన ఎలా ఉన్నాడో, క్రీస్తు ఎలా ఉన్నాడో అదే రూపం నువ్వు. హల్లెలూయా. ఇలా చెప్పచ్చు, పిల్లవాడు ఎప్పుడూ అద్దం ముందుకు వెళ్ళలేదంట. హల్లెలూయా. ఎప్పుడు ఒక పిల్లవాడు, పల్లెటూరు పిల్లవాడు అద్దం ముందుకు వెళ్ళలేదు. అయితే ఒక రోజు టౌన్కి వెళ్ళాడు అతను. ఆ టౌన్ లో వాళ్ళ యొక్క బంధువుల యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గోడకి మిర్రర్ పెట్టబడి ఉన్నది. అద్దం దగ్గరికి వెళ్ళి పిల్లవాడు అద్దంకి వెళ్ళి అదే విధిగా చూస్తా ఉన్నాడు. తల్లి వంట చేస్తున్నాడు, వంటగదిలో ఉన్న తల్లి చూస్తా ఉంది, పిల్లవాడు ఏం చేస్తున్నాడా అని. ఆ అద్దంకి వెళ్ళి చూస్తా, ఇక అదే విధంగా చూస్తా చూస్తా అడుగు ముందుకేశాడు. ఆ అద్దంలో ఉన్న వ్యక్తి కూడా ముందుకేశాడు. అద్దంలో ఉన్న నాలాగే ఉన్నాడు. ఇంకొక అడుగు ముందుకేశాడు, అతడు కూడా ఇంకొక అడుగు ముందుకేశాడు. అలాగా అద్దం దగ్గరికి వచ్చి ఏలు చాపాడు. అద్దంలో ఉన్న ఆయన కూడా ఏలు చాపాడు. తిన్నగా తీసుకెళ్లి అద్దాన్ని అంటించాడు. అంటించేదానికి ఓ మమ్మీ పెద్దగా కేక పెట్టి అదెవరో కాదు నేనేనని కేక పెట్టాడు. రెవల్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు మనము కూడా క్రీస్తు రూపంలోనికి, మనము కూడా క్రీస్తు పోలికలోనికి ఆయనలో ఉన్నవారమేనని అదే రెవల్యూషన్ ఇక్కడ కలగాలి. అదే ప్రత్యక్షత, అదే రెవల్యూషన్ ఇక్కడ నీకు కలగాలి. హల్లెలూయా. అదేదో కథగా చెప్పుకుంటే కుదరదు, దాన్ని నీకు అన్వయించుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ అద్దంలో ఉన్నది నేనేనన్నట్టుగా ఆ క్రీస్తులో నేను ఉన్నానని, ఆ యేసులో నేను ఉన్నానని నువ్వు చెప్పగలగాలి. ఆ రెవల్యూషన్ నువ్వు పట్టుకోవాలి. ఎప్పుడు పట్టుకుంటావయ్యా అంటే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టుకుంటావు. అర్థం అంటే ఏంటి? వాక్యమే అర్థం. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ఈ వాక్యం నేర్చుకుంటా ఉన్నప్పుడు, ఈ వాక్యం నువ్వు వింటా ఉన్నప్పుడు, ఆ వాక్యంలో నీ స్థానం మీద నీకు అర్థమైనప్పుడు అప్పుడు పట్టుకుంటావు ఆ రెవల్యూషన్. వాక్యం దగ్గరికి రానంతసేపు, ఆ వెలుగు నీ మీద ప్రకాశించినంతసేపు నువ్వు పొందుకోలేవు, నీకు అర్థం కాదు. అర్థం దగ్గరికి వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత దగ్గరికి వాక్యం తెరబడినప్పుడే వాక్యంలో నీ స్థానం ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యంలో ఏమై ఉన్నావో నీకు అర్థమవుతుంది. అందుకే ఈ దేవుని యొక్క బంగారం క్రీస్తును పోలి ఉండును. ఎవరిని పోలి ఉంటుంది? హల్లెలూయా. మీకు తెలుసా, అందరూ క్రీస్తుని పోలి ఉండలేరు. క్రీస్తుని పోలి ఉండాలంటే నువ్వు, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండాలి. నేను ముందు నిర్ణయంలో ఆయన ఎదుగుండాలి. హల్లెలూయా. వారే క్రీస్తుని పోలి ఉండగలుగుతారు. శ్రమల కొలిమిలో కంపల్సరిగా లోకము నుండి నువ్వు వేరుపరచబడాలి అంటే నీకు శోధన అనేది కావాలి. శోధన లేకుండా, శ్రమ లేకుండా నువ్వు శుద్ధ సువర్ణంగా తయారవ్వలేవు. ఆ యొక్క కొలిమిలో ఆ బంగారము ఎలా కాల్చబడుతుందో అలాగే నువ్వు కూడా ఈ యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు ఆ అగ్ని బాప్తిజం ద్వారాగా నీలో ఉన్న లోకము కూడా కాల్చబడాలి. అప్పుడు నువ్వు ప్రేమిస్తున్న వాటిని, ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో దాన్ని వాక్యము నిన్ను దర్శించినాక, అగ్ని బాప్తిజం పొందుకున్నాక నీకేం జరుగుతుందా అంటే ఏదైతే అంతకు ముందు ప్రేమించావో ఇప్పుడు దాన్ని ద్వేషిస్తావు. అది నాకు వద్దు అనుకుంటావు. అంత
అంతకు ముందు దాని కొరకే నీ సమయం అంతా హెచ్చించినోడివి. అంతకు ముందు దాని కొరకే నీ జీవితాన్ని అర్పించినవాడివి. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించాడో, అగ్ని పరీక్షకు నువ్వు గురయ్యావో, అగ్ని బాప్తిజం పొందుకుంటున్నావో, వాటిని వద్దనుకొని, అది కాదు నా లక్ష్యం అనుకొని నువ్వు మలుపు తిరుగుతావు. ఏదయ్యా నిన్ను మలుపు తిప్పింది? లోకము నుండి నిన్ను మలుపు తిప్పినది ఏది? హల్లెలూయా. నిన్ను లోకంలో పెద్ద మంచి బిజినెస్ మ్యాన్ గా లేకుండా, మంచి డబ్బున్న వ్యక్తిగా కాకుండా, మంచి ఉద్యోగస్తుడుగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడిగా కాకుండా నిన్ను మలుపు తిప్పింది ఏందయ్యా? అదే పలుకబడిన మాట. అదే దేవుడి యొక్క ఉరుము. దేవుడి యొక్క ఉరుము స్వరమే ఉరుము. దేవుడు స్వరమే దేవుడి యొక్క ఉరుము. అదే నిన్ను తిప్పింది. అదే నీ ఆలోచనలు మార్చింది. అదే నీ నడతను మార్చింది. అదే నీ స్వభావాన్ని మార్చింది. అదే నిన్ను దేవుడికి ఇష్టడయ్యేలాగా చేసింది. అదే దేవుడికి నీ జీవితాన్ని సరెండర్ అయ్యేలాగా చేసింది. అదే లోకము నుండి వేరుపరిచింది. చాలా మందికి అర్థం కాదు. నా కొడుకు ఉండి ఇట్టగెందుకు తయారయ్యాలా అనుకుంటారు చాలా మంది. నీ కొడుకుగా కాకముందు ఆయన ఇంకొకటి కొడుకు, ఆయన కొడుకు, ఆయన బిడ్డ. ఆయన బిడ్డని ఆయన ఎలా మలచాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఉండి సడన్ గా వాక్య రూపంలోనికి, వాక్య పోలికలోనికి, వర్తమానం స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి ఆ బిడ్డను తీసుకొని రావడానికి అనేక ఒత్తిడిల వైపుకి తిప్పుతాడు. అనేక శోధనల వైపుకి తీసుకెళ్తాడు. అనేక ఇరుకుల వైపుకి తీసుకెళ్తాడు. నాకెందుకు ఈ ఒత్తిడి వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది తెలియదు. కానీ దీని వెనక ఉద్దేశం ఉంది. దీని వెనక ఏదో ఒక కాసు ఉంది. దీని వెనక ఏదో దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను నెరవేర్చే దాని కొరకు హల్లెలూయా కొన్నిసార్లు బాగా ఇరుకుల్లో పెట్టేస్తారు. ఎవరికి లేనంత శ్రమలు నాకే రావాలా, నా కుటుంబానికి రావాలా, నాకే రావాలా అనుకుంటా ఉంటారు ఒక్కొక్కళ్ళు. హల్లెలూయా. ఎందుకు అలాగా పెడతా ఉన్నాడు అంత ఒత్తిదయ్యా అంటే, నువ్వు క్రీస్తు రూపానికి వెళ్ళాలని, నేను క్రీస్తు స్వరూపానికి వెళ్ళాలని, నువ్వు లోకము నుండి వేరవ్వాలని, దేవుడు వాక్యం వైపు తిరగాలని, దేవుడు స్వరూపం కలగాలని. మీకు తెలుసా, అవ్వ ఆదములు పాపం చేసినప్పుడు ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? పాపం చేసిన తర్వాత ఆయన స్వరూపం పోయింది వారిలో. హల్లెలూయా. తిరిగి ఆయన స్వరూపం రావటానికి దేవుడు ఈ కాలంలో మెల్కీసెదెకుగా దిగొచ్చారు. క్రీస్తు స్వరూపం రావటానికి, క్రీస్తు పోలిక రావటానికి, సంగమా ఆయన స్వరూపంలో కలిగి ఉండాలని ఆయనే దిగొచ్చాడు. ఇక్కడికి భూమి మీదకి ఆయనే వచ్చాడు. ఆయనే ఆయన బిడ్డను చెక్కుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన బిడ్డని మలుస్తున్నాడు. మీకు తెలుసా దత్తపుత్రత్వం అంటే ఏంటో తెలుసా? ఏమి లేదు పాస్టర్ గారు, నాకేమో బిడ్డలు లేదు, ఆమెకేమో బిడ్డలు ఉన్నారు. అయ్యా అమ్మ నాకు ఒక బిడ్డ ఇవ్వ, మీ బిడ్డలో ఒక బిడ్డని ఇవ్వ, నేను దత్తత తీసుకుంటానని తెచ్చి ఆ బిడ్డని తీసుకొని నా బిడ్డగా పెంచుకుంటున్నాను. అదే దత్తత. అది దత్తత. నువ్వు ఆ బిడ్డ నీ బిడ్డ అవుతాడు.
అది కాదు దత్తత అంటే. దత్తత అంటే ఏంటో తెలుసా? అంటే దేవుడు బిడ్డల్ని కలలేనోడు, దేవుడికి బిడ్డల పుట్టరు, ఆయనకి బిడ్డలే లేరు, అపవాది బిడ్డలను తీసుకొని దత్తత తీసుకుంటున్నాడా? వాక్యం ద్వారా పుట్టిన బిడ్డలు ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. దత్తత అంటే ఏంటో తెలుసా? నువ్వు జన్మిస్తావు, ఆయనకే పుడతావు. హల్లెలూయా. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి బిడ్డ జన్మించాడు, అప్పుడు ఆయన ఏమనబడతాడంటే కుమారుడు అనబడతాడు. అయితే కుమారుడే గాని ఇంకా అతడు దత్తత తీసుకోబడాల. అతడు దత్తత తీసుకోబడాలి అంటే, తండ్రి యొక్క స్థానాన్ని ఎరగాలి అంటే, తండ్రి యొక్క అధికారము తన అధికారంగా మార్చబడాలి అంటే అతడు ట్రైనింగ్ నేర్చుకోవాలి. అతడు ట్రైనింగ్ లో ఉండాలి. ఒక మంచి విద్యాభ్యాసాన్ని నేర్పే మాస్టర్ను పట్టుకొని ఆ మాస్టర్ కి ఈ పిల్లవాడిని అప్పగించాలి. ఎవరి బిడ్డని? ఆయన బిడ్డనే ఆ మాస్టర్ గారికి అప్పచెప్పాలి. ఆ మాస్టర్ గారు అతనికి విద్యాభ్యాసాలన్నీ నేర్పుతా ఉంటాడు. హల్లెలూయా. వ్యాపారంలో మెలకులు నేర్పుతా ఉంటాడు. హల్లెలూయా. అన్ని కూడా నేర్చుకొని సక్రమముగా నేర్చుకుంటా ఉంటే ఆ మాస్టర్ గారు ఏం చేస్తాడయ్యా అంటే, అయ్యా నీ కుమారుడు బ్యాడ్ హ్యాబిట్ ఏం లేదు, లోకంలో ఉన్న అమ్మాయిలమ్మటే తిరగటం లేదు, లోకంలో ఉన్న అబ్బాయిలమ్మటే తిరగటం లేదు, గాలి శాస్త్రాలు ఏమీ లేవు, చక్కగా నేర్చుకుంటున్నాడు, చక్కగా నేర్చుకుంటున్నాడు. అదే కాదు, చెప్పిన పాఠాన్ని చెప్పినట్టుగా విని దాన్ని నెక్స్ట్ డే దాన్ని చెప్తా ఉన్నాడు, అతని ప్రవర్తన కూడా మంచిగా ఉన్నది అని ప్రతిరోజు మాస్టర్ గారు ఆ యొక్క తండ్రికి తెలియజెప్తా ఉంటాడు. అవునా? మీకు తెలుసా మన కాలంలో కూడా ఒక మాస్టర్ గారు ఉన్నాడని? మన కాలంలో ఉన్న మాస్టర్ గారు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఉన్నతమైన మాస్టర్ గారు ఆయన. ఆ మాస్టర్ గారికి మనల్ని అప్పగించాడు. మనం బిడ్డలమే, ఆయనకే పుట్టాం, వాక్యానికే పుట్టాం. అయితే పరిశుద్ధాత్మ యొక్క ట్రైనింగ్ కింద ఉన్నాం. నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ నేర్పుతా ఉంటాడు. హల్లెలూయా. ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి, నాకు ఈ బోధ నచ్చలా, నేను లోకంలో తిరుగుతా అని తిరుగుతా ఉన్నాడు అనుకో, తండ్రి దగ్గరికి వెళ్తాడు. అయ్యా నువ్వు నాకు అప్పచెప్పిన మాస్టర్ గారు చెత్త ప్రవర్తన, నువ్వు నాకు అప్పచెప్పిన ఆ కుమారుడు చెత్త ప్రవర్తన కలిగినోడయ్యా, రోజుకొక తగాదాలు వేస్తున్నాడు, రోజుకొక గొడవ వేసుకొస్తున్నాడు. అతడు అసలు నేను నేర్పుతున్న పాఠాలే నేర్చుకోవడం లేదు. నేను నేర్పుతున్న పాఠాలే నేర్చుకోవటం లేదు. అతడు అప్పచెప్పడం కూడా అప్పచెప్పడం లేదు. అతడు బిహేవియర్ అంతా చెడుగా ఉన్నది అని తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి అతని కుమారుడైనా గాని అతడు దత్తత తీసుకోడు. ఎందుకో తెలుసా? ఒకవేళ దత్తత తీసుకుంటే తన ఆస్తిని అంతటిని కూడా తాగి వ్యసనాలకు గురి చేసి పాడు చేసేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రికి పేరు తీసుకురావాలంటే ఇక్కడ ట్రైనింగ్ ఉంది. ఇక్కడ మంచి మాస్టర్ గారు, ఉపాధ్యాయుడు ఉన్నాడు, మంచి టీచర్ ఉన్నాడు. పరిశుద్ధాత్మే మనకి మంచి టీచర్ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన గురించి చెడుగా దేవుడికి చెప్పాలా, మంచిగా చెప్పాలా?
నీ ప్రవర్తన బట్టి చెప్తాడు. ఎందుకంటే నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు, ఇంటికాడ ఎలా ఉన్నావు అన్ని చూసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చెప్తాడు నీ ప్రవర్తన గురించి. అయ్యా నీ బిడ్డ చూసావా, సంఘంలోనేమో చక్కగా ఉన్నది, ఇంటికి వెళ్ళిపోయావు టీవీలు చూస్తుంది. సంఘంలోనేమో బాగా ఉన్నదయ్యా, ఇంటికి వెళ్ళిపోయి మేకప్ లేస్తా ఉందయ్యా. సంఘంలోనేమో బాగా ఉన్నదయ్యా, ఇంటికి వెళ్ళిపోయి తగువులు పెట్టుకుంటుందయ్యా. లేరా? అలాగే నీ గురించి చెడ్డ సమాచారం తెచ్చాడనుకో, నువ్వు ఇక కుమారుడివే కానీ వారసుడు బాబు. నువ్వు వారసుడిగా ఉండాలంటే నిన్ను దత్తత తీసుకోవాలి. నీవు తండ్రి యొక్క అధికారంలో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలంటే దత్తత జరగాలి. తండ్రి చెక్కు రాసినప్పుడు సంతకం చెప్పినప్పుడు ఎలాగా చెక్కు చెల్లుతుందో అదే నీ సంతకం పెట్టినప్పుడు కూడా చెక్కు చెల్లాలంటే పరిశుద్ధాత్మ నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత తండ్రి నిన్ను తీసుకోవాలి, ఎక్కడైనా స్థలానికి తీసుకెళ్ళాలి. ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఇక నుంచి ఇతని మాట వినండి, ఇతడు చెప్పిందే శాసనమిగా. అలా ఉండాలి అంటే నీకు ఇక్కడ శిక్షణ అవసరం. నీ ఇష్టం వచ్చినట్టుగా తాగుతా, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతా, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉంటే అది జరగదు. ఆ దత్తత జరగదు. ఆ దత్తత జరగాలి అంటే నీ ప్రవర్తన బిహేవియర్ మంచిగా ఉండాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగులు గాక. ఏదో సంఘానికి వచ్చాము వెళ్ళాము, అయ్యా ఇంటికాడ పక్కింటి వాళ్ళతో ఎప్పుడు గొడవలాడుతూ ఉండిద్ది అయ్యా ఈ స్త్రీ నీ కుమార్తె అని ఆయనకి చెప్పాడు అనుకో, గొడవలాడే వాళ్ళ గుండె మీకు తెలుసా, మీ గురించి ప్రతిదీ కూడా సమాచారం రాయబడుతున్న సంగతి. ప్రతి క్షణము కూడా సమాచారం రాయబడుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా రాయబడతా ఉన్నది గ్రంథములో. రాయబడిన దాని ప్రకారమే నీకు తీర్పు జరుగుతుంది. ప్రభువా నా గురించి ఏది చెడ్డ రాయకూడదయ్యా, అంత మంచి రాయాలయ్యా. మంచి రాయాలంటే ఇప్పుడు ఆయన రక్తం కిందకి రావాలి, ఆయనకి విజయుడు అవ్వాలి, ఆయన వాక్యానికి సరెండర్ అవ్వాలి, నీ జీవితాన్ని వాక్యానికి అర్పించాలి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగేసి ఇక నీ అన్ని తీసేసి ఇక నీ గురించి అన్ని మంచి రాస్తాడు. ఎందుకంటే నీ పాత జీవితం కొట్టేసేసాడు. అదే యేసు రక్తం నీ జీవితాన్ని కడగలేదనుకో అన్ని కనపడతా ఉంటాయి మొత్తం మనలో. అయ్యా నాకు యేసు రక్తం అవసరం, నా జీవితాన్ని యేసు రక్తం కడగాలి, నా బ్రతుకుని యేసు రక్తం కడగాలి. అయితే ఇప్పుడే ఆ యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, ఆ వర్తమానాన్ని ఆశ్రయించాలి. అయ్యా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలయ్యా, ఇష్టమైన కుమార్తెగా, నా తండ్రికి ఇష్టమైన కుమార్తెగా ఉండాను, ఇష్టమైన కుమారుడిగా ఉండాను. ఆయనకి మెప్పులు తీసుకొస్తాను, ఆయన్ని సంతోషపెట్టే కార్యాలు చేస్తాను. నీ జీవితం ఉంటే అప్పుడు నేను దత్తత తీసుకొని ఇక నుంచి ఈ కుమారుడి మాట వినండి అని దేవుడు ప్రకటిస్తాడు. సృష్టి లోబడుతుంది, హల్లెలూయా. జంతువులు లోబడతాయి, ప్రవక్తకు లోబడిందా? సృష్టి లోబడిందా? ఎత్తు లోబడిందా? కందిరీగలు లోబడ్డాయా? సృష్టి లోబడినదా? మరి ఒక వ్యక్తి ప్రవక్త మీదకి చప్పటానికి దయ్యం పట్టిన వ్యక్తి, పిచ్చి పట్టిన వ్యక్తి స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటా వచ్చినప్పుడు అతను కూడా లోబడ్డాడా? ఏంటి దత్తత జరిగింది అక్కడ. హల్లెలూయా. నీకు కూడా జరగాలి, ఆ స్థానంలోకి వెళ్ళాలి. నీ
కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకే నీ జీవితాన్ని బట్టే నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. ఎక్కడంటే అట్లా జీవించమాకండి. దయచేసి నమ్మకంగా జీవించండి, యథార్థంగా జీవించండి, దేవుడి కొరకు జీవించండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. శ్రమల కొలిమిలో శోధించబడును, అదియే సరియగు ఖచ్చితముగా మంచి సువర్ణంగా మారడానికి మార్గం అదే. హల్లెలూయా. కానీ ఈనాడు సంఘము యొక్క ఎలాంటి బంగారం ఉన్నది అని అడుగుతున్నాడు. శుద్ధ సువర్ణమైన బంగారమేనా? శ్రమల కొలిమిలో పెట్టబడిన బంగారమేనా? వాళ్ళకి అసలు శ్రమల కొలిమిలో వస్తే ఒక్కడు కూడా నిలబడదు కదా. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగో లాంటి శ్రమ రావాలి. ఆ ప్రతిమకు నమస్కరించే వారిని అగ్నిగుండంలో వేసేస్తామన్న అది కూడా శ్రమ కాదా? శ్రమ కాదా? అది శ్రమ. అంత శ్రమ వచ్చింది అనుకో, అంత శోధన వచ్చింది అనుకో, ఒక్క నమస్కారం పెడితే ఏ బాధ ఉండదు, బతికించిపోతాం. నమస్కారం పెట్టకపోతేనేమో అగ్నిగుండంలో వేస్తారు. ఇప్పుడు ఎటు నిలబడాలి? అట ఇట. ఆ శోధన టైములో, ఆ శ్రమ టైములో ఎవరి పక్షాన నిలబడతావు? దేవుని పక్షాన నిలబడాలంటే ప్రతిమకు నమస్కరించకూడదు. ఇప్పుడు ప్రతిమ ఉందా? ఇప్పుడు మృగపు ముద్ర ఉందా? దేవుని ముద్ర ఉందా? దేవుని ముద్ర ఉందంటే ఆపోజిట్ మృగపు ముద్ర. ప్రకటన 19:13 ఉన్నది అది ప్రతిమ. అదేదో కాదు, WCC అన్నాడు, వరల్డ్ కౌన్సిల్ చర్చెస్, ప్రపంచ సంఘముల సమైక్య అన్నాడు. అర్థమవుతుందా? అన్ని ఆల్ రైట్. ఆ ఆత్మలు భూమి మీదే ఉన్నాయి, ఎప్పుడో వస్తాయి కాదు, ఉన్నాయి. అవి దేవుడి ముద్ర ఉంది, మృగపు ముద్ర ఉంది. అధికార రూపంగా ఇంకా రాలా, కానీ ఉన్నది. హల్లెలూయా. దేవుని ముద్రను త్రోసైతమే మృగపు ముద్రని పొందుకోవటమని మన ప్రవక్త నేర్పించాడు మనకి. మరి ఈ కాలానికి దేవుడి ముద్ర పంపించాడా? ఏదో తెలుసా? ఈ కాలపు వర్తమానం ఏదో తెలుసా? ఈ కాలపు గుర్తు ఏదో తెలుసా? ఈ కాలపు సిలువ ఏదో తెలుసా? సిలువ యొక్కనే మనకు రక్షణ. ఇదిగో సిలువ, ఇది సిలువ, ఇదే సిలువ, మేఘమే సిలువ. ఈ కాలానికి పంపించబడిన వర్తమానమే లేదు. ఇదే క్రీస్తు, ఇదే గురుతు. ప్రజల ఈరోజు సంఘం దాన్ని ఎరగలేకపోతుంది. ఇది కాలానికి ప్రభు యొక్క రాకడాన్ని కూడా గుర్తించలేకపోతుంది. ఆర్భాట వర్తమానంతో ప్రభు దిగొచ్చాడని కూడా ఎరగలేకపోతుంది. గుర్తది, టోకెనది. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని రోజుల్లో మేఘాలు కూడా, ఫోటోలు కూడా చర్చిలో నుండి తీసేయమంటారు. కొన్ని సంఘాల్లో తీసేశారు. ఇళ్లలో కూడా మేఘాల ఫోటోలు పెట్టుకోవటంలా, సంఘంలో కూడా మేఘాల ఫోటోలు పెట్టుకోవటంలా. అది ప్రభు, ఆయన శిరస్సు. అది ప్రతి ఇంటిలో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఉండాలని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వర్తమానం నా గృహంలో ఉండాలి. ఆ 7 దూతల యొక్క వర్తమానం నా కుటుంబంలో ఉండాలి. ఆ తలరాయి వర్తమానం నా కుటుంబంలో ఉండాలి, నా గృహంలో ఉండాలి. అది తోగిడై ఉన్నది, అది రక్తమై ఉన్నది. అదే రక్తం. గొర్రెపిల్ల రక్తాన్ని చూసి మరణతో వెళ్ళిపోయినది. ఎర్రని తగరదారం చూసి మరణతో వెళ్ళిపోయినది. ఆ రాహాబు స్త్రీ దగ్గర ఎర్రని తగరదారం చూసి
ఏం జరిగిందో తెలుసా? ఎరుకో మొత్తం కోల్చబడింది, కానీ ఎర్రని తగరదారం కట్టబడిన ఇల్లు మాత్రం కోల్చబడలేదు. ఈ రోజు ఈ గుర్తు కలిగిన ఇల్లు మాత్రము, ఈ వర్తమానం కలిగిన ఇల్లు మాత్రము కోల్చబడదు. ప్రజలా, ఇది టోకెన్ అయి ఉన్నది, ఇది ఆనవాలై ఉన్నది, ఇది గుర్తయి ఉన్నది. దీని గురించి చక్కగా మీరు బోధించాలి. అదేదో ఒక మేఘం కాదు, అది శిరస్సు అయి ఉన్నది, తలరాయి అయి ఉన్నది, శరీరం ఇక్కడ ఉన్నది, తలరాయి దిగొచ్చి ఉన్నది. శరీరమే ఆయన సంఘం, శిరస్సే ఆయన తలరాయిగా, తలరాయ శిరస్సుగా ఈ శరీరం మీద అతకడానికి, ఈ శరీరానికి కదలిక చేయడానికి శిరస్సు దిగొచ్చి ఉన్నది. ఆదేశాలు ఎక్కడి నుండి వస్తాయి? శిరస్సు నుండి. చెయ్యి కదలాలంటే ఆదేశం శిరస్సు నుండి రావాలి, కాలు కదలాలంటే ఆదేశం శిరస్సు నుండి రావాలి. ఇప్పుడు శిరస్సు దిగొచ్చి ఉన్నది, ఇప్పుడు డైనామిక్ దిగొచ్చి ఉన్నది. యంత్రాలు కదులుతున్నాయి. ఇది శక్తి అయి ఉన్నది, ఇది ఇంజిన్ అయి ఉన్నది. భోగిలన్నీ కదులుతున్నాయి. రైలు ఇంజిన్ కి ఇంజిన్ లేకుండా భోగిలు కదులుతాయా? ఇంజిన్ ఉంటేనే భోగిలు కదులుతాయి. ఇంజిన్ ఉంటేనే బైబిల్ ఆ యొక్క భోగిలకి చలనం వస్తుంది. ఇదిగో వచ్చింది 63లో దిగొచ్చి శక్తి. శక్తి దిగొచ్చి ఉన్నారు. సామాన్యమైనది కాదు అది. హల్లెలూయా. ఎంత పవరో తెలుసా? భూమి నుండి నిన్ను పరలోకానికి ఎత్తికెళ్ళే అంత పవర్, నీ జీవితాన్ని మార్చేంత పవర్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నావే విషయాలు. కొంతమందికి సంతోషమే లేదు. దేవుడు వారి మీద కృప చూపును గాక. ఏదో నామకార్థ భక్తి చేద్దాం అనుకుంటున్న వాళ్ళ జీవితానికి దేవుడు కృప చూపును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, కానీ ఈనాడు సంఘం యొక్క ఏ విధమైన బంగారం ఉన్నది? సంఘం దగ్గర ఉన్న బంగారం నశించిపోయే బంగారం. హల్లెలూయా. సంఘం దగ్గర ఉన్న బంగారం ఎలాంటి బంగారం? డినామినేషన్ సంఘాల దగ్గర అదేనా ఉంది? నశించిపోయే బంగారం. లవోదికీయ దగ్గర అదేనా ఉంది? నశించిపోయే బంగారం. లవోదికీయ నుండి బయటికి పిలిచిన వధువు దగ్గర ఎలాంటి బంగారం ఉందో తెలుసా? హల్లెలూయా. నశించదది. అది నిన్ను ఎత్తవాటికి తీసుకెళ్తుంది. అది నీ జీవితాన్ని మారుస్తుంది, రూపాంతరపరుస్తుంది. నీ శరీరాన్ని మార్పు కలగజేసే బంగారం. అబ్రహాం శరీరాన్ని మార్పు కలగజేసిందా? మరి ఇది కూడా నీ శరీరాన్ని కూడా మార్పు కలగజేస్తుంది. ఏ విధమైన బంగారం అంటే అది నశించిపోయే ఈ లోక బంగారము సంఘం దగ్గర ఉన్నది. నీకేది కావాలి? శాశ్వతమైనది కావాలా? శుద్ధ సువర్ణమైన బంగారం కావాలా? అగ్ని పరీక్షకు గురైన బంగారం కావాలా? నశించిపోయే బంగారం కావాలా? ఏది కావాలి? డిసైడ్ చేయి, నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇది నిర్ణయం తీసుకునే టైం. రూతు నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నిర్ణయమో తెలుసా? అత్తతో, అయ్యా అత్తమ్మ గారు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఇంకేముంది? నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా. మరణం తప్ప నిన్ను నన్ను. ఇలాంటి కోడలు దొరికితే
అత్తలకి వెళ్తాం నేను. ప్రైజ్ లార్డ్. నిజమేనండి. అత్త కోడళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఉండాలో హల్లెలూయా బైబిల్ చెప్తుంది. తల్లి కూతుళ్ళు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో అన్ని రాయబడ్డాయి. హల్లెలూయా. ఇక రూతు ఇలా అంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా, మరణం తప్ప నిన్ను గాని నన్ను గాని వేరుపరిచేది ఏదీ లేదు. హల్లెలూయా అని వెళ్ళి గమక్కన వెళ్ళి అత్తను వాటేసుకుంది. ఇక అత్త కాదనలేకపోయింది. హల్లెలూయా. సరే రామ్మ తీసుకెళ్తానని. ఎవరా రూతు, ఎవరా అత్త? నాకు అది కావాలి. ఏ పాస్ గారు, అది ఎప్పుడో జరిగిన స్టోరీగా పాస్ గారు, ఇప్పుడెందుకు పాస్ గారు అయ్యి? అది నీడ. ఇక్కడ నిజ రూపం ఉండాలి. నిజ రూపంలో రూతు ఉండాలి. నిజ రూపంలో నయోమి కూడా ఉండాలి. ఎవరు నయోమి, ఎవరు రూతు? నయోమి ఎవరు, రూతు ఎవరు? మీకు తెలుసా? ఈ స్టోరీ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఈ స్టోరీ జరిగిందో తెలుసా మీకు? కోత కాలంలో, యవల కాలంలో. మరి ఇదే కాలం, ఇది యవల కాలమేనా? ఇది కోత కాలమేనా? మరి ఆ స్టోరీ నేనైతే ఈ స్టోరీ నిజరూపం ఇక్కడ ఉండాలి కదా. నేను అటు వెళ్ళానంటే దీన్ని కంప్లీట్ చేయలేను. ప్రైజ్ లార్డ్. ఏదైనా కానీ ఎంత లోతులో ఉన్నాయండి, అన్ని ముత్యాలే. ప్రైజ్ లార్డ్. రోజల్లా చెప్పుకున్నా తరిగిపో, అంత విలువైన ముత్యాలు. అందుకే బైబిల్ ఇలా ఉంది, ముత్యాలు దేవుని వాక్యమే ముత్యాలు, పందు దగ్గర పోయి వాకాలి. అవునా? అదేదో కాదు, దేవుడి వాక్యం. కాబట్టి ఈ ముత్యాలు ఎవరికై అంటే ఆయన భార్యకి, ఆయన వధువుకి. ఆయన భార్య ఇక్కడ ఉంది కాబట్టి ఆమెకే ఈ ముత్యాలు. మీకు తెలుసా, యవల కోత కాలంలో నయోమి తిరిగి వాగ్దాన దేశానికి వెళ్తుంది. బెత్లెహేం వెళ్తుంది. నయోమి అంటే స్త్రీ, స్త్రీయగా పురుషుడా? స్త్రీ. రూతు అన్న స్త్రీ. ఇక్కడ ఇద్దరు స్త్రీలే. కోత కాలంలో బెత్లెహేం వెళుతున్న వాళ్ళు ఇద్దరు కనబడుతున్నారు నీకు. ఒక స్త్రీ నయోమి, ఇంకొక స్త్రీ రూతు అయి ఉన్నది. ఎంతకీ ఆ నిజ రూపంలో ఉన్న వాళ్ళ పేరు చెప్తే బాగుండేమో. హల్లెలూయా. ఆ రూతు ఎవరు, ఆ నయోమి ఎవరు, వాగ్దాన దేశానికి వెళ్తున్న వాళ్ళు ఎవరు? హల్లెలూయా. మీకు తెలుసు కదా, రూతు అన్యురాలని. రూతు అన్యురాలని. కోత కాలంలో ఒక అన్యురాలున్నది. కోత కాలంలో, యవన కాలంలో భూమి మీద ఒక స్త్రీ ఉన్నది, ఒక అన్య స్త్రీ ఉన్నది. ఆమె ఇలాగా నయోమితో వాగ్దానం చేస్తా ఉన్నది. ఇశ్రాయేలు సంఘము నయోమి అయితే అన్ని జనుల సంఘము రూతు అయ్యున్నది. పాస్టర్ గారు, ఇశ్రాయేలు సంఘంతో మనం ఎక్కడ కలిసాం పాస్టర్ గారు అంటావా?
ఈ మర్మం జాగ్రత్తగా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? అపోస్తులు ఎవరో నాకు చెప్పు. అపోస్తులు ఎవరో చెప్పు. ఎవరోళ్ళు? అన్యులా? అన్యులా? ఆ 12 మంది అపోస్తులు అన్యజనులా? వాళ్ళలో ఒక్కడైనా అన్యుడు ఉన్నాడా? వాళ్ళ ద్వారాకైనా సువార్త వచ్చింది ప్రపంచానికి. హల్లెలూయా. యూదా సంఘమేనా? ఇశ్రాయేల్ సంఘమేనా? వాళ్ళ ద్వారాకైనా సువార్త వచ్చింది. ఇప్పుడు ఈ అన్య స్త్రీ 12 నక్షత్రాల కిరీటాన్ని కలిగి ఉందా? ఆది అపోస్తుల బోధ మీద ఆధారపడినదా? రూతు నయోమి బోధ మీద ఆధారపడినదా? ఇప్పుడు నయోమి ఎక్కడికి వెళ్తుందంటే వాగ్దాన దేశానికి వెళ్తుంది. యెరూషలేము వెళ్తుంది. ప్రపంచానికి చెల్లాచెదరైన నయోమి తిరిగి యెరూషలేము వైపుకి ఎప్పుడండి? 1948 మే 14వ తారీఖున ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశాల వైపుకి తిరిగారు. వారి సొంత దేశం వైపుకి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఇది చాలా ముత్యాలు లోతైన విషయాలు అని. హల్లెలూయా. సంగమా, అభిషేకం పొందుకోండి చాలు. మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. హల్లెలూయా. ఇంత వర్షంలో కూడా త్యాగం చేసి వచ్చిన మీకు హల్లెలూయా దేవుడు ఆయన ఆత్మ వర్షం కుమ్మరించి అభిషేకం ఇచ్చుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. సంఘం దగ్గర, ఈ లోక సంబంధమైన సంఘం దగ్గర, డినామినేషన్ సంఘం దగ్గర ఏమున్నదంటే ఈ లోక సంబంధమైన బంగారం ఉన్నది. ఈ లోక బంగారం ఉన్నది. అది ధనికురాలు, దానికి కొదువ లేదు. ఆత్మ సంబంధముగా అన్నీ కలిగి ఉన్నారని చెప్పుకుంటుంది. మాట మాత్రము అబద్ధమాడుతున్నది. ఆత్మ సంబంధంగా మా సంఘం అన్నీ కలిగి ఉన్నాయి అని చెప్పుకుంటుంది. కానీ దాని దగ్గర ఒక్కటి కూడా లేదు. ఆత్మ సంబంధంగా ఒక్కటి కూడా లేదు. బంగారం ఉంటేగా, దైవత్వం ఉంటేగా దాని దగ్గర. అది ఒక్క దేవుడిని 3 దేవుళ్ళు చేసింది. రాత్రి భోజనాన్ని పగల భోజనం చేసింది. అవునా? దాని దగ్గర ఆత్మ సంబంధమైన బంగారం లేనే లేదు. హల్లెలూయా. అందుకే అంటుంది చూడండి, దానికి అది ధనికురాలు, దానికి కొదువ లేదు, ఆత్మ సంబంధంగా అన్నీ కలిగి ఉన్నానని చెప్పుకుంటుంది. దేవుని ఆశీర్వచనాల యొక్క సూచన ఉన్నది అని చెప్పుకుంటుంది. సిద్ధాంతపు సిద్ధపాటు ఉన్నది దాని దగ్గర. ఏం సిద్ధపాటు? అదే సిద్ధాంతపు సిద్ధపాటు ఉన్నది. దానిలో ఎందరో ధనికులు చొరబడ్డారు. పది కుక్కలు కనుక కన్నాల్లోకి చొరబడినట్టు ఎక్కడికి చొరబడ్డారంటే దానిలోకి చొరబడ్డారు. ఇలాంటి పేద సంఘంలోకి ఎవరన్నా ధనికుడు అక్కడికి ఇష్టపడతాడా? ప్రజల ఏదో బారువల ప్రాంతంలో ఉన్న ఇలాంటి సంఘం దగ్గరికి పేరు ప్రఖ్యాతల కలిగిన వ్యక్తులు రావడానికి ఇష్టపడతాడా? ఒకవేళ రావటానికి వచ్చి అలా కూర్చున్నా కానీ ఇక్కడ చెప్పే వర్తమానం విని పరాలు నిలబడలేదు. హల్లెలూయా. ఎందుకని? తీయని మాటలు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఖండిస్తుంది, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరిని? మనల్ని సరి చేసుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి. హల్లెలూయా. ఈ ఒక్క పేర చూసి క్లోజ్ చేద్దాం.
కానీ సమయం మించిపోక ముందే. ప్రైజ్ లార్డ్. ఎక్కడ నుండి? లవోదికీయ నుండి. ఎక్కడ నుండి? లోక సంబంధమైన బంగారం నుండి. ధనికమైన సంఘం చెప్పుకుంటున్న దాని దగ్గర నుండి, ఈ లోక సంబంధంగా అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నాను, దేవుని ఆశీర్వాదాలు కలిగి ఉన్నానని అబద్ధాలు చెప్పుకుంటున్న దాని నుండి, సిద్ధాంతపు సిద్ధపాటు దగ్గర నుండి బయటికి వచ్చుట మంచిదని. అది ఎవరి వర్తమానమో తెలుసా? మూడవ దూత వర్తమానం. హల్లెలూయా. అది మూడవ దూత వర్తమానమేనా? మీకు తెలుసా ఈ కాలంలో మూడవ దూత వర్తమానం బయలువెళ్ళినదని? మీకు తెలుసా విలియం మేడం బ్రహ్మం వర్తమానం అన్నది? నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకూడదట్లో, దాని తెగుల్లో ఏది మీకు ప్రార్థించకూడదట్లో దాన్ని విడిచి బయటికి రండి. మూడవది వర్తమానమేనా? ఆ మృగమును గాని దాని ప్రతిమను గాని ఆరాధించద్దని. ఈ కాలంలో మృగం ఉంది, ఈ కాలంలో ప్రతిమ ఉన్నది. ఆరాధించద్దని మూడవ దూత వర్తమానం బయలువెళ్ళినది. ఆరాధిస్తే ఏం జరిగింది భాష గారు? వాళ్ళ ఆరాధనలో పాల్గొంటే ఏం జరిగింది భాష గారు? కావాలా రిజల్ట్? కావాలా రిజల్ట్? సరే, కావాలంటే చూపిస్తాను. ఆరాధిస్తే ఏం జరిగిద్దో నువ్వు ఆరాధించిన తర్వాత కాదు, ముందే చెప్పబడింది. 95-96 సంవత్సరంలోనే ముందుగా రాయబడినది ఇప్పుడు గురించి. ఇప్పుడు ఆ మృగాన్ని గాని దాని ప్రతిమను గాని ఆరాధించే వాళ్ళ గురించి. సరే, చూపిస్తా నేను. తిరుగుతారా? చూస్తారా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9 మరియు వేరొక దూత అనగా ఈ కాలంలో బయలువెళ్ళినది. ప్రవక్త చెప్తా ఉన్నారు, మూడవ దూత వర్తమానము ఈ కాలంలో బయలువెళ్ళినదని మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు. వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి. చూసారా అండి? నమస్కారము అన్నాడు. ఇంగ్లీష్ లో వర్షిప్, ఆరాధన. క్రూర మృగం ఏదో మీకు తెలిసి ఉండాలి. సముద్రంలో నుండి ఒకటి వచ్చింది, భూమిలో నుండి ఒకటి వచ్చింది. ఆ రెండు క్రూర మృగాలు మీకు తెలిసి ఉండాలి. ప్రతిమ ఉన్నది. ఆ ప్రతిమకు గాని నమస్కారం అంటే ఆరాధన, వర్షిప్ చేస్తే, అంటే ఆ డినామినేషన్ ఆరాధనలో పాల్గొంటే ఏంటంట? నమస్కారం చేసి తన నొసళ్ళు ప్రత్యక్షతకు సాదృశ్యం. నొసళ్ళు దేనికి సాదృశ్యం? అంటే నీకు ఈ వర్తమానం గురించిన బయలుపాటు ఏమి లేకుండా ఆ సంఘ శాఖ యొక్క బోధే నీకు ఎక్కిందనుకో, అదే సత్యమని, అదే కరెక్ట్ అని నీ లోపలికి ఎక్కిందనుకో, నొసళ్ళు ప్రత్యక్షత కలిగటం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ వర్తమానమే ప్రత్యక్షత. ఈ వాక్యం గురించిన బయలుపాటు కాకుండా ఆ నకిలీ బంగారం ఎక్కించుకున్నావు. నొసళ్ళ యందు గాని. రెండోదేంటి? చెయ్యి. చెయ్యి దేనికి సాదృశ్యం? క్రియలు.
ఏదైతే నువ్వు నమ్మావో, ఏదైతే నువ్వు విశ్వసించావో దాని ప్రకారంగా నువ్వు క్రియ చేస్తావు. ఇప్పుడు నొసటి మీద, చేతుల మీద ఆ ముద్ర ఏంటండి? ముద్ర. ఇప్పుడు డినామినేషన్ సంఘాలు వల్లే తంత్రాలు పట్టుకున్నాయి. ఓ నొసల మీద, చేతుల మీద అన్నాడు కాబట్టి, ముద్ర అన్నాడు కాబట్టి, ఆ ముద్ర ఏదో ఒక చిన్న చిప్పులో ఒక చిన్న అంకె వేసి లేకపోతే ఏదో రాసి నొసల మీదకి ఎక్కియటం, నుదుటి మీదకి ఎక్కియటం, లేకపోతే చేతుల్లో ఎక్కించి చిప్పు లోన పెట్టడం, ఇదే మృగపు ముద్ర అని మీడియా అంతా ప్రచారం చేసి క్రైస్తవుల్ని దబక్కని బురదలో పడేస్తుంది. అవునా, ఆ ముద్ర, ఆ చిప్పేపించుకుంటేనే మృగపు ముద్ర, లేదా మేము మృగ ముద్ర కింద లేము అనుకుంటారు. ఆల్రైట్, సంఘశాఖ బోధే మృగపు ముద్ర. ప్రవక్త చెప్పేశాడు అది. సంఘశాఖ ఆరాధన, సంఘశాఖ బోధ మృగపు ముద్ర అని ప్రవక్త చెప్పాడు. చిప్పు కాదు అది, నిన్ను భ్రమపరిచే ఆత్మ, నిన్ను తప్పుదారి పట్టిస్తున్న ఆత్మ, నిన్ను మోసపరుస్తున్న ఆత్మ. వాడు మాయలు చేసి మోసగిస్తున్నాడు. ఎన్ని బురిడీలు చేస్తున్నాడండి వాడు? ఒకటా రెండా? అన్ని బురిడీలే వాడు చేసే. వాడి మాయ మంత్రాల చేత లోకంలో ఉన్న జనులందరూ మోసగించబడి వాడి మాయ మంత్రాల చేత అదే కరెక్ట్ అనుకుని వెళ్తా ఉన్నారు. కానీ ఒక వధువు ఉంది, ఆమె ప్రత్యక్షత కలిగినది, వాడి మాయ మంత్రాలకు లోనవుతుంది. నీ మాయ మంత్రాలు నాకు తెలిసినది, వాడిని అలా ఇలాగా అపవాది గాడిని కొట్టదు. సామాన్యంగా కాదు, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారా పుట్టింది. నేను చెప్పేది బైబిల్లో మాట. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారా పుట్టింది. మీకు తెలుసా, 3వ అయ్యోలో ఆయన భార్య ఆ యొక్క గుర్రాలకి వస్తున్నప్పుడు ఆ హెర్మగెడ్డలు యుద్ధం దగ్గర నోటి మాట చేత చంపుతుందా? నిజమది స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. వధువు మోసగించబడదు, మోసగించబడేది వధువు కాదు, వధువు మోసగించబడదు అంతే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు బయటికి వచ్చుట మంచిదని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అగ్నిలో పుటము వేయబడిన బంగారం నా యొక్క ఇదే లవదేకీయ కాలపు వర్తమానం. లవదేకీయ కాలపు వర్తమానమే అది. ఆ దూత తీసుకొచ్చిన వర్తమానమే అది. నా యొక్క కొనమంటున్నాడు. వాక్యాన్ని నువ్వు కొనుక్కోవాలి. వాక్యాన్ని కొనమనే దానికి డబ్బులు పెట్టి కొనడం కాదు. ఈ వాక్యం దగ్గరికి ఎంత ఖర్చు అయినా గానీ దీని కొరకు హెచ్చించాల్సింది అంతే. అయ్యా అదిగోనయ్యా, చాలా దూరం నుండి రావాలి, ఛార్జీలే అవుతాయి అయ్యా 200-300. మరి వాక్యాన్ని కొనమన్నాడు. అదే ఇక్కడ నీకు ఉచితంగానే ఇవ్వబడింది. ఆ నిండి నువ్వు ఇక్కడ కొత్తగా చూసావా, ఎంత ఖర్చు పెట్టుకొని వస్తున్నావు? ఆ త్యాగం చూస్తున్నాడు, ఆ సమర్పణ చూస్తున్నాడు. అందుకే ఒక వర్తమానం ప్రవక్త చెప్పాడు, రోకలు లేక వెల లేకుండా, రోకలు వెల ఏమి లేకుండా ఉచితంగానే తీసుకోమంటున్నాడు. మన సంపాదించిన సంపాదన వాక్యం కొరకు హెచ్చించి ఆ ఆటో వాడుకో, ఆ బైక్ వాడుకో, ఆ బస్సు వాడుకో, అర్థమవుతుందా? ఇచ్చి వాక్యం దగ్గరికి వచ్చి కూర్చొని ఆరాధించాలి. హల్లెలూయా. అర్థముందా? ఆశ గారు మరి బైకులు లేని మరి ఆటో ఉంది కదా, ఆటో కూడా లేకపోతే ఆ బస్సు ఉంది కదా, ఏదైనా ఎక్కి రావాలి. ఎంతైనా కానీ ఖర్చు పెట్టుకొని వచ్చి దేవుడి వాక్యాన్ని విని ఆనందించి ఆ జీవజలాన్ని పొందుకొని వెళ్ళాలి.
అందుకే అంటున్నాను చూద్దాం. అగ్నిలో పుటము వేయబడిన బంగారం నా యొద్ద కొనుము, అప్పుడు నీవు నిజంగా ధనవృద్ధి చేసుకుందువని. ఇది ధనవృద్ధి చేసుకునే మార్గం. ఏంటండి ధనవృద్ధి చేసుకునే మార్గం ఏంటో తెలుసా? ఇది. హల్లెలూయా. ఆ వాక్యం దగ్గరికి వచ్చి ఆ వాక్యంతో మీ జీవితం నింపుకోవాలి, మీ హృదయాన్ని నింపుకోవాలి. సంగమా చూస్తున్నారా? కొంచెం సమయాన్ని ఇచ్చింది. ఇదే చివరి కాలం. ఏదన్నా ఇంటికాడ ఏమైనా తినొచ్చు ఉంటున్నాం. అసలు మేము ఇంతవరకు టిఫిన్ కూడా లేదు. లేచాము, అక్కడ స్నానాలు మొహాలు కలిగి స్నానాలు చేసి ఆడ వర్తమానం చెప్పాను. అక్కడి నుంచి పరుగు మళ్ళీ వర్షంలో తడుచుకుంటానే ఇక్కడికి వచ్చాను. వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మరలా మీ ముందు ప్రసంగంలో నిలబడ్డాను. మధ్యలో మాకు అసలు ఎక్కడ రెస్ట్ లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటి దేవుడి కొరకు ఇప్పుడు నువ్వు నిలబడితే నీ కొరకు ఆయన ఒక రోజు నిలబడతాడు. కాబట్టి సమయం కింద చూడవాకండి ఎంత అయిందా ఏంటా అని. అది అవుతానే ఉంది. 11 గంటల దాకా అక్కడే వర్తమానం జరిపేది మాకు. చేతులలోనే 11 దాకా అక్కడే ఉన్నాం. వర్తమానము అక్కడే 11 గంటల దాకా దొరుకుతూనే ఉన్నది. 11 గంటల తర్వాత అక్కడి నుంచి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసేదానికి పావు తక్కువ 12 అలాగ అయిపోయింది అంతే. దేవుడికి మహిమ కలుగుతుంది. ఏదేమైనా కానీ దేవుని కొరకు నిలబడదాం. నిలబడండి, వాక్యం కోసం నిలబడండి. హల్లెలూయా. అయ్యో మా పిల్లాడు తడిస్తే జలుబు చేసిద్దేమో, ఏం చేయదు. దేవుని కొరకు ఆ మాత్రం త్యాగం లేకపోతే ఎట్లా? ఒక్కోసారి దేవుడే శ్రమలని అనుమతిస్తాడు. ఆ శ్రమలో నుండి తీసుకెళ్తాడు. సంఘాన్ని చేదు నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు తెలుసా? మొదటి నిర్గమంలో చేదు నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు సంఘాన్ని. ఎందుకంటే ఆ మార్గాన్ని వెళ్ళాలి. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు సంఘాన్ని. ఆ ఇరుకు మార్గం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ టెస్టింగ్ ఇప్పుడన్నా నిలబడతారా లేదా, వాక్యం మీద నిలబడతారా లేదా. ఇప్పుడు నీ కొరకు ఒక వర్షం పెట్టించాడు అనుకో, అయ్యో వానవుతుంది తేవింటాలి. నో, కలిసినా కానీ నా బిడ్డలు కలిసినా నేను కలిసిన ఆరాధనకి వెళ్ళాలని సమర్పణ కలిగి దేవుడి సన్నిధికి రావాలి. దేవుడు దాన్ని చూస్తుంది. ఒక్కగానున్న ఒక కుమారుణ్ణి ఇవ్వమన్నప్పుడు, అబ్రహాం ఇవ్వమన్నప్పుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? టెస్ట్ ఉంది. ఇది కూడా నీకు టెస్ట్ లాంటిదే. నీ ఆరాధనకి టెస్ట్ ఇది. ఈ వర్షం అనేది నీ ఆరాధనకి టెస్ట్. నువ్వు నిలబడతావా లేదా అని. నిలబడిన వాళ్ళు ధన్యులు. అందరూ రావాలనుకుంటారు కానీ రాలేరు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి కొంచెం ముందుకు జరుగుతాం. దాన్ని మనం గ్రహించుచున్నామా? నా మాట వినండి. ఈ లోకంలోనికి దిగంబరులుగా శరీర రీత్యా మనం ఎలా వచ్చామండి? ప్రతి మానవుడు లైంగిక పరంగా పుట్టినోడే. లైంగిక పరంగా పుట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? దిగంబరులుగా వచ్చామని అర్థం. ప్రజల మనకి వస్త్రం ఏమైనా ఉందా? వాళ్ళకి పాపం చెరగటం ద్వారాగా వస్త్రం పోయింది. అవునా? వాళ్ళకి అంతకు ముందు ఏముంది? వాక్యపు వస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు సిగ్గు ఎరగలా, వాళ్ళ దిగంబరులను కూడా గుర్తించలా, గ్రహించలా. వారు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యపు వస్త్రాలతో ఉన్నోళ్ళు ఆదామములు. అవునా కాదా? అపవాదం చేంజ్ చేసింది, వాక్యపు వస్త్రాలు దొంగిలించేసేసింది, తీసేసింది, దిగంబరులుగా చేసింది. అంటే లైంగిక పరంగా దిగంబరులుగా చేసింది. ప్రజల అంటే ఇప్పుడు మనం అందరం వచ్చిన వాళ్ళంతా లైంగిక పరంగా వచ్చిన వాళ్ళమే. అంటే మనం కూడా దిగంబరులుగా అయి ఉన్నాం. అయితే దేవుడు ఈ కాలానికి వస్త్రం ఇస్తున్నాడు. దిగంబరులుగా ఉన్న వారి కొరకు దేవుడు ఒక వస్త్రాన్ని ఇస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ కొంచెం చూద్దాం. మనము
దిగంబరులుగా ఈ లోకంలోనికి దిగంబరులుగా అనగా శరీర రీత్యా అని పెట్టాడు. శరీర రీత్యా మనము ఈ లోకంలోనికి వచ్చాము, కానీ దిగంబరులుగా మాత్రం ఈ లోకాన్ని విడిచిపెట్టాం. దిగంబరులుగా తల్లి గర్భంలో నుండి వచ్చాం, కానీ మనం వెళ్ళేటప్పుడు దిగంబరులుగా వెళ్ళాం. చాలా మంది అంటారు దిగంబరుడుగా వచ్చాం, దిగంబరుడుగా వెళ్తాం. నో 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 నో. వధువు మాత్రం దిగంబరుగా వెళ్ళదు. వధువుకి వస్త్రం ఉన్నది, సన్నపు నార బట్టలు ఉన్నాయి, ఆమెకి పెళ్లి వస్త్రం ఇచ్చాడు, ఆమె ధరించుకోవడానికి యేసయ్య వస్త్రం ఇచ్చాడు. కాబట్టి మనము దిగంబరులుగా వెళ్ళం. ఎవరు వెళ్ళరు? వధువు వెళ్ళదు. ఈ రెవల్యూషన్ వధువు కలిగి ఉంటుంది, లోకం కలిగి ఉంటుందని. ఈ ప్రత్యక్షత మాత్రం వధువుకి ఇవ్వబడినది. మనతో కూడా ఒక దానిని మనం తీసుకొని పోదుము. ఒక దానిని హల్లెలూయా దిగంబరులుగా వెళ్ళము, కానీ మనతో కూడా ఒక దానిని తీసుకొని పోదుము. ఏంటది తీసుకొని పోయేది? నీతో ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముచున్నావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు నమ్ముచున్నావో, ఏ పరిశుద్ధాత్మనైతే నువ్వు నమ్ముచున్నావో, ఆయన్నే నువ్వు నీతో తీసుకొని వెళ్తావు. నీతో వచ్చేది ఆయనే. ఈ డబ్బు నీతో రాదు. నీకు ₹1,00,00,000 ఉన్నాయి, కోట్లైనా ఉన్నాయి బ్యాంకుల్లో. అన్ని నువ్వు వెళ్ళేటప్పుడు ఇక్కడ వదిలేళ్లాల్సిందే. ఆస్తులు రావు, వదిలేళ్లాల్సిందే. పొలాలు రావు, వదిలేళ్లాల్సిందే. వచ్చేగా ఉంటుంది పరిశుద్ధాత్మ. దేవుడు నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వాక్యపు వస్త్రం నువ్వు కలిగి ఉండాలి, ఆ సన్నపు నారబట్టలు నువ్వు కలిగి ఉండాలి. అయితే ఒకటి మాత్రము, ఒకదాన్ని మనం తీసుకొని పోదుము. మనము తీసుకొని పోగలిగినది అంతయు ఏంటి అంటే అదే, ఆ ఒక్కటే. ఈ రోజు నిలబడతావు ఆ ఒక్కదాని కోసం. అవసరమైనది ఒక్కటే. చదువులని ఎమ్మటే రావు, విద్యని ఎమ్మటే రాదు, ఏది కూడా ధనముని ఎమ్మటే రాదు. అవసరమైనది ఒకటే. ఏంటి పాస్టర్ గారు? అది క్రీస్తు యేసు. అందులో తక్కువ లేదు. కొందరికి తక్కువగాను, కొందరికి ఎక్కువగాను లేదు. కాబట్టి ఇప్పుడు మనము జాగ్రత్త పడాలి. మనము తీసుకొని వెళ్ళినది దేవుని ఎదుట మనలను సరిగ్గా నిలబెట్టునో లేదో అని జాగ్రత్త పడాలి. ఆయన ఎదుట మనము సరిగా నిలబడగలుగుతామా లేదా? హల్లెలూయా. జాగ్రత్త పడాలి, ఇక్కడే జాగ్రత్త పడాలి. దేనిని మనము తీసుకొని వెళుదాము? అదండి. ఇప్పుడు నువ్వు యేసు, ఆయన చూచిన వాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు యేసు. ఈ రోజు వధువైన నిన్ను చూస్తే క్రీస్తు కనపడాలి. ఇప్పుడు నీవు ఆయన ప్రవర్తనని తీసుకొని వెళ్ళాలి. యేసు ప్రవర్తన నీతో రావాలి, యేసు యొక్క క్రియలు నీతో రావాలి. సంగమా, అది నువ్వు కలిగి ఉంటే ధన్యుడు. ఏది కలిగి ఉండాలంటే ఆయన ప్రవర్తన, యేసు ప్రవర్తన నీలో ఉండాలి. నాకు దుర్నీతి ప్రవర్తన ఉందయ్యా, నువ్వు నిలబడతావు అక్కడ తీర్పులో. నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళాలి అంటే, ఆయనతో నువ్వు ఉండాలి అంటే, రాజ్య పరిపాలన చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. అప్పుడే నువ్వు ఆయన క్రియలు చేయగలవు. మన ప్రవర్తన తీసుకొని పోదుము సోదరుడా, అదే మనం తీసుకొని పోయేదము. నీతో కూడా ఎటువంటి శీలమును నీవు తీసుకొని పోయేదవు. దుర్నీతితో కూడిన శీలమా, ఆయన వంటి శీలమా? నీతితో కూడినదా?
పరిశుద్ధతతో కూడినదా లేక అపవిత్రతతో కూడినదా? మరి లోక ఆశలతో నిండిపోయి లోకంలో ఉన్న కామము, లోకంలో ఉన్న డబ్బు పట్ల ఉన్న వ్యామోహము, తపన, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావా? ఇలాగే నువ్వు చచ్చిపోతే ఇలాగే వెళ్తావు. నువ్వు ఇక్కడ ఏం కలిగి ఉన్నావో అలాగే వెళ్తావు. కాదే ఇవన్నీ చంపబడి దేవుడి పట్ల, నీతి పట్ల, పరిశుద్ధ పట్ల నీవు దాహము కొని ఉన్నట్లయితే అది నీతో వస్తుంది. ప్రజలా, నీవు భూమి మీద జీవించిన జీవితమే మరి నువ్వెవరవో తెలియజెప్తుంది అక్కడ. ప్రజలా, ఇక్కడ కాదు అక్కడ. హల్లెలూయా. నువ్వు క్రీస్తు తరపున నిలబడిన వ్యక్తివా, లోకం అపవాది తరపున నిలబడిన వ్యక్తివా, రెండు ఇక్కడే ట్రాలీ అవ్వాలి. ఇక్కడ నీవు జీవించే జీవితం మీద ఆధారపడుతుంది. ప్రజలా, మోషే ఉన్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. సకల విద్యలు అభ్యసించిన వాడు, అయినా క్రీస్తు నిమిత్తం నింద కావాలనుకున్నాడు. ప్రజలా, ఆయన గుణశీలము కావాలనుకున్నాడు, ఆయన పరిశుద్ధత కావాలనుకున్నాడు, ఆయన వస్త్రము కావాలనుకున్నాడు, ఆయన నీతి కావాలనుకున్నాడు. ఓ సంగమా, మరి మీకు ఆయన నీతి కావాలా? ఆయన పరిశుద్ధత కావాలా? ఆయన గుణశీలం కావాలా? ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, మన ప్రవర్తన తీసుకొని పోదాము సోదరుడా, అదే మనం తీసుకొని పోయేదము. నీతో కూడా ఎటువంటి శీలమును నీవు తీసుకొని పోయేదము? ఆయన శీలము శ్రమల ద్వారా మలచబడినది, వేదన అను అగ్నిలో పుటము వేయబడినది. అది ఆయన వంటిదేనా? ప్రజలా, శ్రమల ద్వారాగా మలచబడినదేనా? ఇరుకు మార్గాన్ని నువ్వు ఎంచుకున్నది? ఈ లోకంలో నీ మార్గం ఇరుకు మార్గమేనా? నీ ప్రవర్తన ఇరుకు మార్గంలోనే ఉన్నదా? నువ్వు నిందించబడతా ఉన్నావా? అవమానించబడతా ఉన్నావా? క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటా ఉన్నావా? ఆ ఇరుగు పొరుగు వారు మంచిగా జీవిస్తున్నారు, నేనెందుకు జీవించకూడదు? వారిలాగా నేనెందుకు ఉండకూడదు అనుకుంటున్నావా? వారిలాగా వస్త్రాలు నేనెందుకు కట్టుకోకూడదు అనుకుంటున్నావా? వారిలాగా నేనెందుకు నడవకూడదు అనుకుంటున్నావా? లేక క్రీస్తును పోలి నడవటానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? దేని కొరకు నీ జీవితాన్ని ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో మరి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవునిది, ఇంకొకటి అపవాదిది. లోకము వైపన్నా ఉండాలి, లేక నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని క్రీస్తు కొరకైనా బ్రతకాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి సరిగా ఎంచుకోవాలి. ఓర్పా ఎంచుకున్నది లోకం వైపుకి వెళ్ళింది, రూతు ఎంచుకున్నది అత్తను హత్తుకున్నది. మరి నువ్వు వాక్యాన్ని హత్తుకుంటావా? అపోస్తలుల బోధన హత్తుకుంటావా? మరి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఎటువంటి శీలమును నువ్వు తీసుకొని పోయేదవు? అది ఆయన వంటిదేనా? ఆయన శీలము ఆయన శీలము ఎలా మలచబడినది? యేసుక్రీస్తు శ్రమల ద్వారా మలచబడ్డాడా? శ్రమ పడ్డాడా లేదా? వేదన అను అగ్నిలో పుటము వేయబడినది. ఈ లవోదికీయ జనులు ఎలాంటి స్వభావం అయ్యా? మెత్తని స్వభావం, కరుకైన స్వభావం కాదు, మెత్తని స్వభావమును కలిగి ఉన్నారు. ఆ దినమున ప్రతివారు వారి వారి భారాలను కలిగి ఉందరు. కాబట్టి మనకు బాధ్యత ఉన్నది. ప్రజల వారి వారి ఏమంటున్నాడు? వారి వారి భారాలను కలిగి ఉందరు. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా ఇంతటి రండి అంటున్నాడు ఆయన. అయ్యా, నీ దగ్గరికి వచ్చిన మా భారం మాత్రం మేమే మోస్తాం అయ్యా. మా భారం దించం, తల మీద నుంచి మా భారాన్ని దించం. హల్లెలూయా. ఈ లోకాన్ని వదిలిపెట్టాం, పాపాన్ని వదిలిపెట్టాం, లోకాశ అసలు విడనే వీడం. మా భారం మేమే బరాయిస్తాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, వారి భారాలు కలిగి ఉంది కాబట్టి మనకు బాధ్యత ఉన్నది, హెచ్చరిక చేయాలి.
బాధ్యత ఉన్నది. హెచ్చరిక చేయటం ద్వారాగా అతను సరైన విత్తనం అయితే సరి చేసుకుంటాడు. సరైన విత్తనం కాకపోతే లోకంలో పుట్టుకొని వెళ్ళిపోతాడు. పాపములో, అవినీతిలో, మురికిలో ఉండిపోతాడు. ఈ లోకము డబ్బు యొక్క వ్యామోహంలో, కామము యొక్క తపనలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రజలా మీకు తెలుసా, రాకడ ముందు ఇవన్నీ గుర్తులు. నోవాహు కాలంలో శరీరాశ చెలరేగింది, కామం అనేది ఎక్కువైపోయినది. లోతు దినాలలో కామం అనేది ఎక్కువైపోయినది. ఈ రోజు లోకం మీద అదే స్పిరిట్ ఉంది. నిజం ప్రజలా. కాబట్టి హెచ్చరిక చేయి, దేవుని పెట్టుంటే సరి చేసుకుంటాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎంతమంది ఆయన వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు ఆయన వైపుకి కట్టాలని ఇష్టపడుతున్నారు? దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. అందరం వేసి వెళ్ళిపోదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఆమేన్.